సామి ఆడ ఎర్రగుడి ఉండాలి సామి. చుట్టుపక్కల మనమంటే 40 ఏళ్లకు భయం. ఎర్రగుడి తెలుసా నీకు? గుడైనా బడైనా నాకు లక్ష్మీదేవి దక్కాల్సిందే. నాగమ్మ, నీ పగ తీర్చుకోవడానికి కాలం వచ్చింది. ఓ వాడది ఎర్ర గుడికి నా అనుకునే వాళ్ళకి దూరం చేసిందని మర్చిపోవద్దు సేనా. మా అయ్య ఆడవాళ్ళని అగ్గి అంటాడు. దూరంగా ఉన్నంత వరకే దీపంలా కనబడతారు, దగ్గరికి పోతే బొగ్గి చేస్తారన్నాడు. నాకు సీనుగాడంటే ఇష్టం. వాళ్ళ సంగతి చూసి నేను నా బిడ్డ మొగాళ్ళవని పెంచుకుంటాం. మగతనం అంటే కాళ్ళ సందుల్లో కాదురా, గుండెల్లో ఉంటాది. బుజ్జమ్మ తిరుగుతుండేది నీ చెప్పులు మూసే కూలోడితో. నా బిడ్డకిష్టమైన వాడితోనే పెళ్లి జరుగుతుంది. ఓ ఆడదాని వల్ల విడిపోయావు, ఇంకో ఆడదాని వల్ల మళ్ళా కలవబోతున్నావు. ఎర్రగుడి అమ్మవారి పాదాలకు తాకించి తెప్పించిందంట మా అమ్మ. నా చేతిలో సీగేసి నేనేం చెప్పినా చేస్తానన్నావు. మాట తప్పుతావా? ఈ భైరప్ప నీకు బోడెప్పలా కనిపిస్తున్నాడా? ఎర్రగుడి ఎవరి సొంతమైతే వాళ్ళు రాయలసీమకి గొప్ప వాళ్ళైతారు. వద్దమ్మి, ఊళ్ళో శాస్త్రపాలకుడు ఉంటాడు, ఆడు మంత్రతంత్రాలు తెలిసినోడు. ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలో ఈ నాగమ్మకి బాగా తెలుసు. హర హర మహాదేవా.